హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ వండుతున్నాను. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. మటన్ విజిల్ వేయించాను. బోటి కూడా ఉందని వేరేగా విజిల్ అందులోనే పెట్టి వేయించాను. ఎందుకంటే గోంగూర వేసి వండుదాము, ఇది మటన్ కర్రీ వండుదామని రెండు కలిపి విజిల్ వేయించాను. అలా పెట్టి అదేంటి అనుకుంటారేమో మీరు. మసాలాలో ధనియాలు, ముక్క, జీలకర్ర మూడు కలిపి మిక్సీ పెట్టేశాను. దాచిన చెక్క కూడా వేసాను. మూడు కలిపి మిక్సీ పెట్టేశాను. ఇందులోనే కొంచెంగా మటన్ మసాలా కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొబ్బరి కూడా వేసాను, చిన్న ముక్క ఇంత ముక్క కొబ్బరి వేసాను, పేస్ట్ పెట్టేసాను. ఎంత రెడీ అయిన తర్వాత తొందరగా అయిపోద్దని విజిల్ వేయించేసాను. నేను కుక్కర్లో కూడా వండేసుకోవచ్చు, కానీ నేను తొందరగా అయిపోద్దని విజిల్ వేయించాను. బయటికి వెళ్ళాలని ఇలాగ ఆనియన్స్ వేగుతాయి కదా అని చెప్పి ఇది వేయించిన మటన్ అంతా ఇందులో వేసేద్దాం. వాటర్తో వేసుకోవచ్చు, ఎందుకంటే కడిగేసి మనం శుభ్రం చేసి వాటర్ని విధించాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉన్నాయి కదా అందులో, అందుకని వేసుకోవచ్చు. కారం వేద్దామా. నేనైతే 3 స్పూన్లు కారం వేస్తాను. మీరైతే వేసుకుంటే నాకు మా కారం ఎర్రగా ఉంటుంది, కానీ కారం ఉండదు. నేనైతే ములక్కాడ ముక్కలు వేస్తున్నాను. ములక్కాడ కూడా వేసాను. మసాలా కూడా వేద్దాం, ఎందుకంటే బాగా పడద్దండి, ఉడుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్. నేనైతే ఇలా వండుతాను, బాగుందని మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, ఓకే, షేర్ చేయండి, ఆనందించండి, ఆహ్వానించండి. సూపర్ సూపర్. తించొద్దామా. ఓకే, రైస్ పెట్టుకుందాం. సూపర్ ఉంది.
వేడిగా ఉంది, వేడిగా ఉన్నది బాగుంటుందా. బాగుంది, సూపర్. చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఓకే, మీకు కాల్ చేయండి. బాయ్.